ఒక్కసారి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు వినండి. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. శ్రీకాకుళంలో పడినటువంటి వర్షపు నీళ్లు అనంతపురానికి తీసుకొని రావాలి, ఇదే తన జీవిత ఆశయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. ఆ శ్రీకాకుళంలో పడినటువంటి వర్షపు నీటిని ఒడిసిబట్టి మన శ్రీకాకుళాన్ని లేకపోతే ఉత్తరాంధ్రాన్ని సస్యశ్యామలం చేయండి. ముందు శ్రీకాకుళం, విజయనగరం, ఆ విశాఖపట్నం వీటికి ఇంకా నీటి కొరత అనేది ఎక్కువగా కానొస్తూ ఉంటుంది. రైతులు కూడా నీటి లభ్యత పూర్తి స్థాయిలో లేక అల్లాడిపోతూ ఉంటారు. ముందు వాళ్ళని బాగా చేయండి. ఈయనంట శ్రీకాకుళం సముద్ర మట్టానికి 13 మీటర్ల ఎత్తులో ఉంటుంది, అనంతపూర్ సముద్ర మట్టానికి 335 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే ఇట్లా ఎత్తుపోతల పథకం అన్నట్టు ఈయన 13 మీటర్లది 335 మీటర్లు ఎత్తేస్తాడా నీళ్ళు? నిజంగా వింటుంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు వినేవాళ్ళకైనా లేకపోతే ఆయన చెప్పేదానికైనా ఎట్లా ఇదన్నీ సాధ్యమేనా అనిపిస్తూ ఉంటుంది. అవును, సాధ్యమే. చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అమరావతిలో నీటి తోడే కార్యక్రమం ద్వారా ఇవన్నీ ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే అమరావతిలో ఆ వర్షపు నీళ్ళు అనేవి కొండవీటి వాగో లేకపోతే ఇవన్నీ స్టోరేజ్ అనేది అమరావతి ఇప్పుడు ఆయన కట్టేదాంట్లో నీరన్నీ మునిగిపోతూ ఉంటుంది. తోటం మళ్ళీ మునగటం ఇట్లాగే ఈ అమరావతికి ఎలా అయితే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని శ్రీకాకుళం 13 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి సముద్ర మట్టానికి ఈయన తీసుకెళ్ళిపోయి 335 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అనంతపురం దాడతాడంట. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మాటల వల్ల ఆయన అనుకుంటున్నారు, ఓహో నేను చెప్పే అని నమ్ముతున్నారేమో జనాలు అనుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు అనేది జనాలకి కామెడీ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారిని సీరియస్గా తీసుకోవాలన్నా కూడా ఓహో ఆయన చెప్పే అన్ని మాటలే కదా, ఊరకు చెప్పేటివే కదా, చెప్పుకొసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకుంటూ ఉంటారు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కట్టారా చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో? 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక నాయకుడు శ్రీకాకుళంలో పడినటువంటి వర్షపు నీళ్ళు అనంతపురానికి పంపిస్తానని చెప్పి కళల్లో కూడా సాధ్యం కానటువంటి ఏదైతే అంత ఎత్తుతోడే పథకాలన్నీ మన దగ్గర అంత డబ్బు లేనటువంటి ఇవన్నీ చెప్పడానికే సరిపోయింది. కానీ శ్రీకాకుళం వాళ్ళు బాగు చేయండి ముందు. అనంతపురం తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అది కంప్లీట్ చేస్తే ఆ రాయలసీమ ఎట్లా బాగుపడిద్ది? మీరంతా శ్రీకాకుళం నుంచి అది తోడి అగసాట్లు పెట్టమాకండి జనాలను. ఎందుకు అవన్నీ అయ్యే కాదు, మాటలు చెప్పుకోవడం తప్పితే.